అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఏంటి అంటే ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర రొయ్యలు ఎలా చేయాలో నా స్టైల్లో చూపించిపోతున్నాను అనమాట నా ఛానల్లోని. సో నా ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఉండుంటే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది ఒక్కసారి ప్రెస్ చేస్తే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుందన్నమాట. ఓకే, అక్కడ చూపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను. అలాగే గంట సింబల్ పైన ప్రెస్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. నా స్టైల్లో రొయ్యల కూర అంటే నేను ఏదేదో వేసి చేస్తానని అసలు అనుకోవద్దు. మీరు ఎలా చేస్తున్నారో నేను కూడా అలానే రొయ్యల కూర అయితే చేస్తున్నాను నా స్టైల్లో. మార్కెట్లోని ఎంత క్లీన్ చేసినా వాళ్ళు రొయ్యల్ని మనకి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఉండనే ఉంటుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు రొయ్యలకి ఇలా ఉంటుందన్నమాట డస్ట్ పార్ట్. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే పెద్ద ప్రాసెస్ అనమాట. వాళ్ళు కొంచెం ఈజీగానే తీసిస్తారు, కానీ మనం ఇంటికి వచ్చి కూడా ఇంకా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అదంతా డస్ట్ పార్ట్ అనమాట. ఆ డస్ట్ అంతా మనం ఒక చాక్ పెట్టి ఇట్లా చిన్న ఘాటు పెడితే అది డస్ట్ అంతా వచ్చేస్తుంది అనమాట. చాలామంది ఆ డస్ట్ అనేది తీరు, ఎందుకో నాకు తెలీదు. బట్ నేనైతే మాత్రం నీట్గా అలా డస్ట్ అయితే తీసుకొని వండుకుంటాను అనమాట. బేసిక్గా చాలామంది నాకు చెప్పడం ఏమిటి అంటే, నా ఫ్రెండ్స్ కానీ సమ్ రిలేటివ్స్ కానీ, మేము ఎంత పని చేస్తున్నా ఎవరు గుర్తించరు, ఏదో ఒక మాట అంటూనే ఉంటారు, లేకపోతే ఎక్కడో దగ్గర రూమర్ తెప్పిస్తూనే ఉంటారు అని చెప్పేసి. అలాంటి వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీకు పని వచ్చా రాదా అన్నది ఎవరికో ఎందుకో తెలియనక్కర్లేదు. మీకు ఆ పని ఉపయోగపడుతుందా లేదా అనే పాయింట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా పని చేస్తున్నారు అంటే అది మీ పిల్లల కోసమైనా అయి ఉండాలి, మీ హస్బెండ్ కోసమైనా అయి ఉండాలి. ఎందుకంటే మనకి ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళే కాబట్టి వాళ్ళకి నచ్చితే చాలు, ఎవరో ఏదో తెలుసుకొని మనల్ని పొగడక్కర్లేదు కదా, అంతే కదా. సో నేనైతే ఇక్కడ రొయ్యల్ని నీట్గా డస్ట్ అంతా తీసేసుకున్నాను. తర్వాత పసుపు ఉప్పు వేసి కొంచెం బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని ఈ క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, పసుపు ఉప్పు వేసిన రొయ్యలు, అది ఆ ఆయిల్లో కాస్త వేయించుకుంటాను అన్నమాట. ఇంకా నేను యాక్సెస్గా వాటర్ అయితే ఏమి వేయను, ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లో చాలా వాటర్ ఉంటుందన్నమాట. మనం ఉడకబెడుతున్న కొద్దీ ఆ వాటర్ అనేది బయటకు వస్తూనే ఉంటుంది. ఇలా కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి కొంచెం ఆయిల్లో అయితే నేను ఫ్రై చేసుకుంటాను, ఎందుకంటే నీచు వాసన రాకుండా ఉంటుంది కాబట్టి. ఇలాగే చాలామంది చేస్తారు, బట్ నేను కూడా వాళ్ళని చూసే ఫాలో అవుతున్నాను అనమాట. ఈలోపు నేను కొంచెం గోంగూర కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. నేనైతే 1/2 kg రొయ్యలు తెచ్చుకున్నాను. యాక్చువల్గా 1.5 kg అనుకుంటా. అదంతా ఒలిచిన తర్వాత 1/2 kgలో అయిపోయింది. 1/2 kgకి 2 కట్టల గోంగూర ఆకులను అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, నేను అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు, బట్ రొయ్యల్లోని వాటర్ అనేది వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే 4 టమాటోస్ తీసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఉల్లిపాయలు కట్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అండి, ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే కళ్ళు మండుతూ ఉంటాయి అన్నమాట ఉల్లిపాయలు కట్ చేస్తుంటే. సో నాకు ఇది పెద్ద టాస్క్. ఎంత పనైనా చేస్తాను, కానీ ఈ ఉల్లిపాయ కట్ చేసుకునే పని మాత్రం నాకు చాలా పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే నేను ఇలా ట్రై చేశాను, బట్ నాకు ఎందుకో ఇది పెద్ద ప్రాసెస్ అనిపించింది. రెండోది కళ్ళు అయితే చాలా బాగా విపరీతంగా మండుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఇది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ప్రతి టైంలో కూడాను. ఎందుకంటే ఇది సింపుల్గా ఇలా 4 పీసెస్ ఆనియన్ కట్ చేసి అందులో వేసేస్తే అది మనకి చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇస్తుంది.
చాలా బాగుంటుంది అనమాట. నాకు చాలా యూజ్ఫుల్. ఎందుకంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నా, లేకపోతే నాకు ఎవరైనా చుట్టాలు వచ్చినా, లేకపోతే నాకు ఏదైనా అర్జెంటుగా పని ఉంది అన్నా కూడా నేను ఇందులో యూజ్ చేస్తాను. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతాయి అనమాట. చాలా యూజ్ఫుల్. ఇది ఏదైనా మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి చూడండి. ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నాకు చాలా చిన్న చిన్న పీసెస్ కట్ అయిపోతాయి అనమాట. మనం కట్ చేసుకొని వండేటప్పటికి చాలా టైం పడుతుంది. బట్ ఇదైతే సింపుల్గా చేసేస్తుంది అనమాట పని అయితే. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో రొయ్యలు అయితే వాటర్ చూడండి ఎంతలా వచ్చాయో. నేనైతే రొయ్యల కూర ఎప్పుడు వండినా వాటర్ అయితే యాడ్ చేయను, ఎందుకంటే ఈ వాటర్లోనే టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో రొయ్యలు అయితే బాగా ఫ్రై అయ్యి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసాను, అలాగే ఏలక్కలు వేసాను అన్నమాట. అలాగే 2 లవంగ మొగ్గలు వేసాను, అలాగే దీన్ని ఏమంటారు దాల్చిన చెక్క వేసాను, బిర్యానీ ఆకు వేసాను, అలాగే మిరపకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను అనమాట. ఇలా ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేస్తే కొంచెం వేగా మగ్గుతాయి. సో ఆనియన్స్ కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టయితే బేసిక్గా రొయ్యల కూర అంటే అందరికీ చాలా ఇష్టం అండి. అది వండే విధానం కూడా ఉంటుంది, అది కానీ మంచిగా వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆనియన్స్ కూడా వేగాయి. ఇప్పుడు ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టించానండి. నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ వండినా అప్పటికప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకుంటాను. ఎందుకంటే స్టాక్ ఉంటే నాకు ఎందుకో నచ్చదు అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం ఏదో స్మెల్ అనేది పోయినట్టు అనిపిస్తుంది. అసలు ఆ అరోమా ఉంటేనే చాలా బాగుంటుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా. ఇప్పుడు కొంచెం మగ్గినట్టున్నాయి చూడండి, అక్కడ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు నేనైతే టమాటోలు అయితే యాడ్ చేశాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి, ఎందుకంటే పచ్చి వాసన ఉండకూడదు టమాటోలు కూడాను. ఇంకొక వీడియో మధ్యలో ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ టిప్ అందరికీ తెలుసు బట్ ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్తున్నాను. ఇలా టమాటాలు ఉల్లిపాయలు బేగా మగ్గాలంటే ఉప్పు వేసుకొని వేయించుకోమంటారు. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ చెప్పారు కాబట్టి నేను ఖచ్చితంగా పాటిస్తాను అనమాట. నాకు కూడా బేసిక్గా వంటలు ఏవి వచ్చేవి కాదు. సో నేను కూడా మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఆ టైం వస్తే నేర్చేసుకుంటాం అంతే. ఇందాక నేను చెప్పినట్టు నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు సో కారం అయితే యాడ్ చేసుకున్నాను నాకు సరిపడినంత. కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. సో నాకు సరిపడినంత కారం అయితే నేను యాడ్ చేసుకున్నాను. అలాగే గరం మసాలా, ధనియా పౌడరు, ఇంకా ఉప్పు అన్నీ వేసి, పసుపు అన్నీ వేసి ఇలా దగ్గరగా కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఇవి వేయండి. వెంటనే వేస్తే కొంచెం మాడిపోయినట్టు అవుతుంది. చూసారా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది కొంచెం ఉడికినట్టుంది. సో ఇలాంటప్పుడే మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను అయితే వేసేయాలన్నమాట. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇది కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత ఆకు కనిపిస్తుంది కదా నేను వేసింది, కొంత వండిన తర్వాత ఆటోమేటిక్గా ఆకు అనేది చాలా తక్కువైపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను 2 గోంగూర కట్టలను అయితే తీసుకున్నాను. ఎందుకంటే కొంతమంది కొంచెం ఎక్కువ పులుపు తింటారు కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటారనమాట. చూసారు కదా ఇందుకు ఆకు వేసేటప్పుడు చాలా చాలా ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు చూడండి దగ్గరగా ఎంత కొంచెం అయిపోయిందో కదా. ఇలా ఆయిల్లోని ఆకు అనేది కొంచెం ఫ్రై అయితేనే మీకు ఆ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. యాక్చువల్గా నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను ఈ గోంగూర రొయ్యలు ఎలాగ చేయాలనేది. నాకు కూడా బేసిక్గా తెలీదు, నేను కూడా చేశాను చాలాసార్లు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అనిపించింది. సో నేను చేసినట్టే చేయాలని ఏం లేదు, ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కారం తక్కువ తిన్నోళ్ళు అంటారు, ఉప్పు ఎక్కువ తిన్నోళ్ళు ఉంటారు, ఉప్పు తక్కువ తిన్నోళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి అంటే ప్రాసెస్ అనేది చెప్తున్నాను అనమాట, మోతాదులు నేను అందుకే చెప్పట్లేదు. సో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా, అవి ఇలా వేగిన గోంగూర, టమాటో, ఉల్లిపాయ వాటిలో వేసేసుకోవాలన్నమాట. చూడండి వేసి ఒక 5 minutes వేయించుకుంటే ఇలా కొంచెం వాటరీగా జ్యూసీగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కలిపేసి మూత అయితే పెట్టుకొని ఉంచేసుకోవాలండి.
ఇలా ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ కానీ మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా దగ్గరగా ఫ్రై చేసుకుంటే నిజంగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ గోంగూర పులుపు కానీ మసాలాలు కానీ, మసాలా అయితే నేను తక్కువే వేసాను, బట్ వేసిన దాంట్లోనే అది మీకు రొయ్యకి బాగా పట్టుకుంటుంది అనమాట. సో మీకు టేస్ట్ అనేది కర్రీలో ఎక్కువ వస్తుంది. బేసిక్గా గోంగూర రొయ్యలు ఎలా వండుకోవాలో అందరికీ తెలుసు, బట్ ఏంటంటే ఇంకా ఎవరో తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేసి నాకు ఒక థాట్ అనమాట. అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, నా వీడియో ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఫైనల్లీ మన రొయ్యలు గోంగూర కర్రీ అయితే చాలా 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 బాగా ఎక్సలెంట్గా వచ్చిందనమాట. నిజంగా అమృతంలా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని ఎలా ఉందో మీరు కూడా ఫీల్ అవ్వండి, ఆ టేస్ట్ని అనేది ఆస్వాదించండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి రొయ్యలు గోంగూర కూర. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే నచ్చితే మాత్రం నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.